అదిరిపోయే శుభవార్త. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించిన టీఎస్ఆర్టీసీ ఇప్పుడు పురుషులకు గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం స్త్రీలకు మంచి బెనిఫిట్ అవుతుండగా పురుషులకు మాత్రం కొరకరాని కొయ్యలా మారింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని చూసి సంబరపడాలా, బాధపడాలా అర్థం కాని పరిస్థితి నెలకొంది. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించారు. దీంతో రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీంతో పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సిటీ బస్సుల్లో అసలు ఖాళీ ఉండకపోవడం, కనీసం కాలు పెట్టేందుకు కూడా జాగా దొరకకపోవడంతో టికెట్ తీసుకొని ప్రయాణిస్తున్న పురుషులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మహిళల రద్దీ, అరకొర బస్సులు కూడా నగర ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులను గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పురుషులకు కూడా టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుంది. హైదరాబాద్ నగరంలో బస్సుల సంఖ్య పెంచడానికి కసరత్తులు షురూ చేసింది. ఇప్పటికే నడుస్తున్న బస్సులకు అదనపు బస్సులు జోడించి అన్ని రూట్లలో నడిపించేలా ఆర్టీసీ ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో దాదాపు 30 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఆ సంఖ్యను 1000కి పెంచాలని ఆర్టీసీ సన్నాహాలు చేస్తుందట. అలాగే ఇతర బస్సుల సంఖ్య పెంచనుందట. అందువల్ల సిటీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు కాస్త ఊరట కలగనుంది. ఇకపై బస్సుల్లో సీట్లు దొరికే ఛాన్స్ ఉంటుంది. కాగా సిటీ బస్సులతో పాటు గ్రామాలు, పట్టణాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది. ఉచిత బస్సు పథకాన్ని తెలంగాణ మహిళలు బాగా ఆదరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళ అన్ని బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే కొత్త బస్సులపై ఆర్టీసీ ఆలోచనలు షురూ చేసింది. మరోవైపు రద్దీ దృష్ట్యా అన్ని బస్సుల్లో సీట్ల మోడల్ను మార్చేయాలని డిసైడ్ అయ్యింది టీఎస్ఆర్టీసీ. బస్సుల్లో కూడా మెట్రో రైలు మోడల్ సీట్స్ ఇంప్లిమెంట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.